ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది. మళ్ళీ ఆదాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవనే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బతకాలి, దాన్ని పెట్టుకోవాలా. మగవాళ్ళు అయితే మంగళకొని సూదానం పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏదుండో సైతాన్ ఉండ కష్టాలు ఉండ తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉండడానికి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుకొని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ టెంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీతికి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతాడు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు దిగి బడేపియాలి. అదవుతుందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొరుగు పని చేసుకో, కట్టపడు, పసం చేసుకో, భర్తతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాడు ఒకటి. వాడు రాని ఇట్లా ఇంకొకడు వచ్చి వాళ్ళకి వాడు 2,00,000 ఇస్తే వాడిని రా, వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ 1,00,000 ఇచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? 1,00,000 ఇచ్చి కొట్టినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లాంటి చాటాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనుమోపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మనుమోపులు అవుతుండ్రు. తినటానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతారు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండేవాళ్ళకి మంచిగానే ఉంటుంది, మరణమే రాదు. శివుడు వాళ్ళకి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగోడు కానీ ఇప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాటి పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మవారు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ శిక్షించు. అమ్మా మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు భర్తను చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనివాడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలబోతే హాయిల్ బొంకులు 3,00,000 తీసుకున్నట్ట. నేనే ఎదుర్కొంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలబోతాయికి బ్యాంకులో పెట్టి 3,00,000 50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సంవత్సరాలు బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. ఇంకా దానికి వెళ్ళి ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలి వేస్తుంటాయి. అట్లాంటి పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా?
న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు దాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దులు లేతే ఇరు చల్లన పొరు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయింది అయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఏదంతా కూడా తప్పదు. 2026 సంవత్సరంలో మీనరాశిలో ఉన్న సింహారంగం వాళ్ళకి ఎలా ఉంటుంది? మీనరాశి మిగిలింది కదా, మిగిలింది కాదు, మీన అలా బాగుంది, బాగుంటుంది. 2026 సంవత్సరంలో మీనరాశి వారు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? వద్దు, చెయ్యదు, ఇప్పుడు జరగదు. 2026 సంవత్సరంలో విద్యార్థులు రాయబోయే పరీక్షలు ఎలా ఉంటాయి? మార్కులు బాగా వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయి. 2026 సంవత్సరంలో పోలీసులు, లాయర్లు, న్యాయ వ్యవస్థలకి ఎలా ఉంటది? ఇంకా గొప్ప స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు 2026 సంవత్సరంలో కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టుకోవచ్చా? బట్టల వ్యాపారం, బంగారం వ్యాపారం, హోటల్ వ్యాపారం, ఏది పెట్టుకుని వజ్రం, ఏది పెట్టినా వజ్రమే, బాగుంటుంది. 2026 సంవత్సరంలో ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? బాలేదు. 2026 సంవత్సరంలో మీనరాశి వారు ఇల్లు మొదలు పెట్టుకోవడం కానీ ఖాళీ భూములు కానీ ఏమన్నా కొనే అవకాశం ఉందా? కొంటారు. 2026 సంవత్సరం మీనరాశి వారు బాగా కలిసి రావాలి అంటే, కష్టాలు పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎలాంటి గుడికి వెళ్ళొచ్చు? ఏ దేవుడికి అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది? శివుడికి అభిషేకం మంచిగా చూసుకోండి. ఏకాదశి అవి ఉంటాయి అక్క. హోమాలు ఏమైనా చేయించుకోవచ్చా? హోమాలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆడెందుకు ఆడపోతే గుడి ప్రాబ్లం, ఇంట్లో పెట్టుకుని మన ప్రాబ్లం. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇటుక రాళ్ళు వేసి ఉసుకపోసి పడకుండా పెట్టుకోవాలి, పెట్టుకుంటే బాగుంటుంది. ఎలాంటి దానాలు ఇవ్వచ్చు వ్యాపారం కలిసి రావాలంటే? వ్యాపారం కలిసి రావాలంటే ఇయ్యరా మినువులు, నల్ల నూగులు, నల్ల మినువులు, బొడి శనగలు, కళ్ళు, ఉప్పు ఇండి, ఉప్పు దానం ఇస్తే బాగుంటుంది, మంచిది. ఉప్పు మర్చిపోతున్నా. అచ్చం ఆడపిల్లలు పుడుతుంటే మా మా అబ్బాయి కావాలనుకున్న వాళ్ళు వెనక సిక్క అమ్మాయి చిన్నమ్మాయికి 3 వేటన 5 వేటన చేయాలి, లేకపోతే 11 నెలలు చేయాలి. అమ్మాయి శుభ్రం కలకపోసి ఒక పూలు పెట్టి 5 ఒట్లు 5 ఒట్లు 3-5 కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం పెట్టి పసుపు వేసి అత్యంతలు వేయాలి. బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి. అన్ని పొలంలో ఉంచుకొని 5-3 అట్లు కొట్టి చిన్నవి కొట్టి పేపర్ వేసి కుక్కర్ పెట్టేసాయి. పెట్టి 5 డబ్బులు అడుక్కుంటారు. అబ్బాయి కావాలి, మా అబ్బాయి కోసం డబ్బులు అని అడుక్కొని కాసిన వేసుకొని 2 చొక్కాలు లాగా తెచ్చి మళ్ళీ అబ్బాయి పుట్టిన దాకా 5 చొక్కాలు అడుగుతాడు కదా అమ్మాయికి. అవి దేవుడు కథం చేయాలి. జల్లవి గుడ్డు చేతి అబ్బాయి కోసం సత్యం అది. అమ్మ చెప్పింది అందరికి చెబుతున్నాయ్యా.